ఇప్పుడు మనం సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఓకే, ఇప్పుడు మీ ముగ్గురు అద్భుతమైన ఆట ఆడతారు. చాలా టెన్షన్ పడకండి, ఏం కాదు. మధ్యలో వ్యక్తి ఉంటాడు, అటు ఇటు ఒకళ్ళు కింద కూర్చుని ఉంటారు, మధ్యలో వాళ్ళు నుంచుని ఉంటారు. అటు ఇటు కూర్చున్న వాళ్ళు అట్టుపండు తింటూ ఉంటారు. ఓకే, మిగిలిపోయిన తొక్కలు మాత్రం ఆ బొచ్చులో వేస్తారు. కింద కూర్చున్న వాళ్ళు చేతుల సహాయంతో ముందుకు తోసుకుంటూ వెళ్తారు. పైన ఆయన జంప్ చేసుకుంటూ వెళ్తాడు. మీ ముగ్గురికి కనెక్షన్ ఉండాలి కాబట్టి ముగ్గురు కలిపి 2 ప్యాంట్లు ఇస్తాం. అంటే ఒకళ్ళు తీసేస్తామని కాదు, మీ ముగ్గురు కాకుండా మేము ఎక్స్ట్రా 2 ఇస్తాం. ఓకే, అందులో ఒక కాలు మీద ఉంటుంది, ఒక కాలు ఆయనది ఉంటుంది. ఇందులో ఒక కాలు మీద ఉంటుంది, ఇంకో కాలు ఆయనది ఉంటుంది. ఓకే, రెడీ, వేసేసుకోండి ప్యాంట్లు. రెడీ, 3, 2, 1 గో. అట్టుపండి అయిపోవాలి మొత్తం, కొద్ది తొక్క మాత్రం ఉండాలి. Okay, places change. అరే బ్యాట్ పట్టుకో. బ్యాక్. సూపర్, వెల్ ప్లేడ్. చాలా అద్భుతంగా ఆడారు. వావ్, వండర్ఫుల్. ప్యాంట్ ఇలా కూడా వాడచ్చు నాకు ఈ రోజే తెలిసింది. ఆయన ఆడినంత సేపు బాగానే వచ్చింది, ఈయన దాన్ని వదిలేశాడు. దాన్ని వదిలేసి ఆయనకి ఎత్తాడు. బట్ ప్రాబ్లం లేదు అన్న, ఇన్ని అట్టిపళ్ళు తిన్నారు, ఒక్క అరగంట ఆగితే అదనమాట పరిస్థితి. థ్యాంక్ యూ, గుడ్ జాబ్ బాయ్స్. ఓకే, ఇప్పుడు మీలో ఎనీ స్పెషల్ టాలెంట్స్ డెఫినెట్ గా ఇక్కడ పర్ఫార్మ్ చేయొచ్చు. హలో, నా పేరు సతీష్ అన్న. సతీష్ అన్న స్టాండప్ కామెడీ చేస్తాను. వండర్ఫుల్, సూపర్, రండి, కమ్ ఆన్. అమ్మాయి కావాలన్నారు రోజు, నాకు ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారు రోజు. ఎంతయ్యనో అపోలో క్యాకరుబా. కళ్ళజోడొద్దా? వద్దాను, నాకు ఇవ్వ. నేను ఎప్పుడు నుంచో అనుకుంటున్నా పింక్ కళ్ళజోడు పెట్టుకోవాలి, చిన్నప్పటి నుంచి ఆశ. అయిపోగానే అడిగే అన్న. నా కంటెంట్ ఏంటంటే నా ఫ్యూచర్ గురించి నేను రాసుకున్న కంటెంట్ అన్న. నేను ఇండస్ట్రీకి వచ్చిన కంటెంట్ మనమే రాసుకోవాలి, ఎవ్వడు రాయడదా. ఏమన్నా, అందరికీ నమస్కారం. నా పేరే సత్తుపండి, నేను తినేది అట్టుకోండి. జనరల్ గా ఏమీ లేదండి, నేను పెద్ద ఫేమస్ సినిమా హీరోని అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చేసాను. ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అనుకుంటున్నారా? మా ఊరోళ్ళందరూ దోస్తే కాదండి, మా ఊరోళ్ళందరూ పంపిస్తే వచ్చాను. చూడడానికి కూడా నేను కూడా హీరోలోనే ఉంటాను, అవునా కదా? ఇంకా ఆడిషన్స్ లోపలికి వెళ్తుంటే గేట్ బయట ఏమో హిందీవాడు, నాకేమో తెలుగు వచ్చు. లోపలికి వెళ్తుంటే అందరు నైజానా అంటాడుగా, అందరు కాదు, నేను ఒక్కనే అంటాను. టీకే అంటాడు. టీకా అత్తాను కాదు బాబు, నేను మామూలుగానే వెళ్తున్నానంటే ఈలోగాను ఆవు అంటాడు. టీకా అత్తాను లేట్ అయితే ఆవుకి ఏదైనా తిట్టేస్తాడా? సరే అయ్యని పక్కన పెట్టండి, ఏదో అలా గోడ దూకి లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళగానే చిన్న కుర్రాడు, అన్న ఎక్కడికి? లోపల ఆడిషన్స్ రా బాబు, హీరో అన్నాను. సరే అయితే ఆడే బెస్ట్. ఒరే శుభమాంటి వెళ్తుంటే ఆడిషన్స్ కి ఆడేవడో బెస్ట్ అంటే ఏంటంటే, అదేనన్నా ఇంగ్లీష్ లో అంటారు కదా, ఆల్ ది బెస్ట్ రా బాబు. నీళ్ళంటాడే బాహుబలిలో ప్రకాష్ రాజ్ ఎలా ఉన్నాడంటే సూపర్ హిట్ గా ఉన్నాడు అని చెప్పాడంట. స్టేజ్ పైకి వచ్చేసాను. డైరెక్టర్ గారు, అబ్బా ఆల్రెడీ ఫ్లోర్ దూర్చేసారు కదా మళ్ళీ ఎందుకు పిలిపించారు అన్నారు. అప్పుడు అర్థమైంది నా ఫేస్ వాల్యూ, అవునా కాదా?
ఇవన్నీ కాదండి, నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయి మా ఊర్లో గేదెలు మేపుకుంటాను ఉన్నాను. మా ఊర్లో సుబ్బారావు అని ఫ్రెండ్ ఉన్నాడు, బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ అన్నయ్యో, మామూలు క్లోజ్ కాదు, క్లోజ్ అప్ కన్నా క్లోజ్. ఒరే సుబ్బారావు, సంవత్సరం నుంచి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావురా? ఏమీ లేదురా మామ, సంవత్సరం కింద దుబాయ్ వెళ్ళానురా. ఊరుకోవే, ఎవడన్నా ఫ్లైట్ లో వెళ్తాడు కానీ సంవత్సరం కింద ఎలా వెళ్ళావురా? దుబాయ్ వెళ్ళి ఏం చేసేవేటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. ఒరే ఓ పాలు ఇంజనీర్ స్పెల్లింగ్ చెప్పు. సరే గాని దుబాయ్ వెళ్ళి చాలా సంపాదించినట్టున్నావు, ఆ డబ్బు మొత్తం గొబ్బు కొంపోతుంది. ఆ డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటున్నాను రా? మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను రా. ఒరే అందరూ ముంచే సినిమాలే తీశారు, మంచి సినిమా ఎవరు తీయలేదు. సరే కానీ హీరో కింద ఎవరిని పెడతారా? అరే హీరో నువ్వు ఉండగా ఇంకేమన్నా పెడతాను రా. ఓ అయినా కానీ ఇండస్ట్రీలో ఎంతమంది ఉండగా హీరోలు నన్నే హీరో కింద ఎలా పెడుతున్నారు నువ్వు అంటేనే? అదేమీ లేదురా, కోటిలో కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు ఉంటావు కదా, మన క్యారెక్టర్ కరెక్ట్ గా సరిపోతావు అంటే. సరే నీ సినిమాకి సైన్ చేసాను, నాకు క్యారీ అని పిలిపిస్తు. ఒరే హీరోయిన్ ఏదిరా? ఒరే రిన్ సోప్ తో స్నానం చేసి నీకు హీరోయిన్ కావాలా? సరే హీరోయిన్ పెట్టిద్దాం. ఒరే 45-50 ఏజ్ లో మంచి అమ్మాయిని సెట్ చేసాను హీరోయిన్ కింద. ఒరే 45-50 మధ్యలో అమ్మాయి అంటారా? ఆంటీ అమ్మమ్మ అంటారా? నీ దండం పెడతాను. ఇంకేదోలో సినిమా స్టార్ట్ చేసేవాడిని. ఒరే సినిమా స్టార్ట్ చేయమంటావు అంటేనే, ఒరే తాళం చేతులు పచ్చిపోయినరా. సరే కానీ ఆ హీరో ఇంట్రడక్షన్ అయినా ఇరక్కోడేస్తుంది కదా అంటే బ్రహ్మాండంగా ఉంటది. అయ్యో బాబు ఇరక్కోటేవరా. BMW కారులోంచి హీరో అలా నడుచుకుంటూ వస్తాడు, బయటకు వచ్చి చిన్న క్లాత్ తోటి కారు తుడుతా ఉంటాడు. ఏంటి హీరో కారు తుడుతాడా? కారు డ్రైవర్ రా. ఒరే నీ దగ్గర అలా సినిమా తీస్తాక డబ్బులు ఉన్నాయా? ఆ జోబులో ఎంత ఉన్నాయో చూపించు. 10 రూపాయలు ఉన్నాయా? మా నాన్న మంచి సంబంధం చూడమంటే నన్ను ముంచే సంబంధం చూసాడు. ఇంకా మాంగారి ఇంటికి వెళ్తాం కదండి, మాంగారు ఎదురొచ్చారు. ఏమన్నా అల్లుడి గారు నమస్కారం, కాలు కడుక్కుంటారా? లేదురా చిన్న కత్తుడి కాళ్ళు నరికేసుకుంటావు, ఏం మాట్లాడుతున్నావా? రెండు అల్లుడి గారు ఇంట్లో కూర్చుంటారా? లేదురా ఓ ఫుల్ బాటిల్ తెప్పించి పైన సిట్టింగ్ వేద్దాం. సరే అమ్మాయిని పిలిపించారు. డాడీ అమ్మాయి నచ్చింది డాడీ నాకంటే. ఒరే బడవ, అమ్మాయి నీకు నచ్చితే సరిపోదు, అమ్మాయికి నువ్వు నచ్చాలి. అంత బ్యాడ్ ఫేస్ అమ్మందే. సరే అమ్మాయిని చూసాను, ఆ అమ్మాయి నన్ను చూసి ఏంట్రా ఇలా ఉన్నాడు అంటే, ఏమ్మా ఏమైందంటే వీడెవడో సులభ కాంప్లెక్స్ సున్నాలేహిదత్తు అత్తిలో అండర్వేలు అమ్ముకునేటట్టున్నాడు, వీడు నాకు నచ్చలేదు అన్నది. అమ్మ నీకు నచ్చకపోతే నాగార్జున నచ్చితే నాగచంద్ర ఇచ్చి పెళ్లి చేయరు, ఎలాగైనా ఈయన్నే పెళ్లి చేసుకోలే. అదేనండి స్టార్ట్ అవ్వలేని బండి నలుగురు తోస్తారు కదా, అలా నా పెళ్లి చేశారు. వన్ ఫైన్ మార్నింగ్ మా ఆవిడ నా బండికి భుజం మీద చేసి, ఏమండి ఈరోజు మీరు చాలా బాగున్నారు అన్నది. అదేంటే మరి పెళ్లికి ముందు సులభ కాంప్లెక్స్ అయ్యి అన్నామంటే, గేదె నల్లగా ఉంటుందని పాలు తాగుతూ మానేస్తావా? ఇది అంతే. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే తగుపారు. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే తచ్చేసాను. ఏం ఇంట్రెస్ట్ ఉంది? రైటింగ్ ఇంట్రెస్ట్, యాక్టింగ్? మిమిక్రీ, యాక్టింగ్, మిమిక్రీ, మ్యాజిక్, మెజిషియన్, మ్యాజిక్ కూడా. అవునా? సూపర్ సార్. మా డైరెక్టర్ గారిని మాయం చేయవా? అనే కళ్ళు చూడు, కోటిలో 30 రూపాయలు పెట్టుకోండి సార్. అంత వ్యాలంటైన్స్ డేలా ఉంది సార్.